హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్. అందరూ బాగున్నారండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు మా అత్తయ్య గారు అయితే ప్రేయర్ అయితే పెట్టించుకుంటున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర అయితే వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి కట్టెల పొయ్యి మీద సాంబారి, దీంతోపాటు బిర్యానీ, చికెను, రైస్ కూడా చేసాము. బిర్యానీ అయితే చాలాసార్లు వీడియో అయితే పెట్టానని అదైతే వీడియో అయితే తీయలేదు. సాంబార్ అయితే తీస్తున్నాను. ఆయిల్ వేసి అయితే ఇలాగ ముక్కలన్నీ ఆనపకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, టమోటా ముక్కలు ఇవన్నీ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు కూడా వేసాము. దీనిలో వచ్చేసి ములక్కాయలు ఒకటే దొరకలేదు, మిగతా కూరగాయలన్నీ అయితే వేసాము. ఇందులో అయితే కొంచెం సాల్ట్, పసుపు వేసి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత అయితే పులుపు, అలాగే ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసాము. వాటర్ వేసిన తర్వాత అయితే ఉడికించుకున్న పప్పును కూడా వేసేస్తున్నాము. ఈ పప్పు వేసిన తర్వాత అయితే పులుపు కూడా వేసేసాము. ఇదైతే బాగా మరిగించుకోవాలి. సాంబార్ ఎప్పుడైనా బాగా మరిగితేనే టేస్ట్ అయితే బాగుంటుంది. దీనిలోనైతే సాంబార్ పొడి కూడా వేసుకోవాలి. సాంబార్ పొడి అయితే షాప్లో తీసుకొచ్చిందే వేస్తున్నాము. కొంచెం బెల్లం ముక్కను కూడా వేసాము. టేస్ట్ అయితే బాగుంటుంది బెల్లం వేయడం వల్ల. ఇప్పుడైతే ఒక పక్కన స్టవ్ మీద అయితే పోపు కూడా వేసేస్తున్నాము. ఇదైతే పోపు దినుసులు, వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు ఇవైతే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే సాంబార్లో వేసేస్తే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా అయితే ఇవైతే ఫ్రై చేసేసుకుంటున్నానండి. దీనిలో అయితే ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇంగువ అయితే మేమైతే వేయట్లేదు. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని అయితే స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి మరిగించుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. కొత్తిమీర అయితే వేసేసాము. ఇప్పుడైతే ప్రేయర్ అయితే పెట్టారు. ప్రేయర్ అయితే జరుగుతుంది. కొంచెం చలి ఎక్కువగా ఉండడం వల్ల అయితే జనం అయితే కొంచెం తక్కువగానే వచ్చారు. అయినప్పటికీ ప్రేయర్ చాలా బాగా అయితే జరిగింది. అయ్యగారు అయితే వాక్యం అయితే చెప్తున్నారు. వాక్యం అయితే చాలా బాగా చెప్తున్నారు మా అయ్యగారు అయితే. ఈ ప్రేయర్ అయిన తర్వాత అయితే భోజనాలు అయితే చేస్తాము. ఈ ప్రేయర్ వచ్చేసి కృతజ్ఞతా కూడికని పెట్టించుకుంటున్నాము. మా అత్తయ్య గారు అయితే పెట్టించుకుంటున్నారు ఈ కూడికని. ప్రార్థన అయితే అయిపోతుంది. ఇప్పుడైతే తెల్లవారిన తర్వాత అయితే నేనైతే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, దోసకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే తాగడానికి వేడి వాటర్ పెట్టేసి రైస్ కూడా వండేసుకున్నాను. కర్రీ అయితే ఇలా అయితే ప్రిపేర్ అవుతుంది. దోసకాయ కర్రీ అయితే చలువ చేద్ది. దోసకాయ కూర, ఈ దోసకాయలు మగ్గడం వల్ల కర్రీ కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. దోసకాయ కర్రీ అంతా ముక్క మగ్గడంలోనే ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.